రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద కుటుంబాలను ఆదుకునే విషయంలో ప్రభుత్వం విఫలమైందని తోట కమలాకర్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా మండల కేంద్రమైన మిర్దొడ్డి గ్రామంలో ఏరోళ్ల శాంతాబాయ్ చంద్రయ్య అనే నిరుపేద కుటుంబానికి చెందిన వారి కూతురు వివాహానికి టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు తోట కమలాకర్ రెడ్డి వారి కుటుంబ పరిస్థితిని అర్థం చేసుకొని 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద కుటుంబాల పట్ల పక్షపాత ధోరణి వహిస్తుందని, ఇలాంటి పథకాలను నిజమైన నిరుపేద కుటుంబాలకు వర్తింపచేయడం లేదని ఆయన అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిరుపేదలను ఆదుకోవాలని గత ప్రభుత్వం నిర్వహించిన కేసీఆర్ కిట్టు, కళ్యాణ లక్ష్మి లాంటి పథకాలను ప్రభుత్వం పూర్తిగా పట్టింది అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మంజీరా యూత్ అధ్యక్షుడు కోల విజయ్ కుమార్ గౌడ్, టీఆర్ఎస్ నాయకులు దార సామి, దార మల్లయ్య, నవీన్, నందురెడ్డి, ఐలయ్య, గంజి కొండలరెడ్డి పాల్గొన్నారు. మిర్దొడ్డి గ్రామానికి చెందినటువంటి ఎర్రోళ్ళ శాంతవ్వ గారి కూతురు అంజలి వివాహం రేపు జరగబోతా ఉంది. పాపం ఈ కుటుంబం చాలా ఇబ్బందులతోటి, మనందరికీ తెలుసు, ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలనంటే ఎంత ఉన్నతమైన కుటుంబం అయినప్పటికీ కూడా ఎన్ని ఇబ్బందులు ఉంటాయి, ఎన్ని కష్టాలు ఉంటాయో అందరం అనుభవించిన వాళ్ళమే. అట్లా నిరుపేద కుటుంబానికి సంబంధించినటువంటి ఈ కుటుంబంలో భర్త లేక ఎన్నో ఇబ్బందులు పడుతూ ఈరోజు తన కూతురు అంజలి వివాహం రేపు జరగబోతా ఉంది. ఆ వివాహానికి మా వంతు సహాయంగా ఒక 10,000 రూపాయలు నేను, ఒక 50 కిలోలు మా బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తోట అంజిరెడ్డి గారు ఇక్కడ వారికి సహాయంగా అందించడం జరిగింది. అదేవిధంగా ఇంకా కొంతమంది దాతలు కూడా ఈ వివాహానికి సహాయం అందించారు అని చెప్పేసి తెలపడం జరిగింది. గతంలో ఈ ఆడపిల్ల పెళ్లికి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలాంటి ఫైరవీలు లేకుండా, ఎలాంటి రికమెండేషన్లు లేకుండా 1,16,000 రూపాయలు పెళ్ళైన మరుక్షణం నెల లోపట వాళ్లకు కళ్యాణ లక్ష్మి పేరుతోటి అకౌంట్లోకి వచ్చేది. ఇప్పుడు అలాంటి పథకాలన్నీ కూడా నీరుగారుస్తూ ప్రభుత్వం ఇట్లాంటి నిరుపేద కుటుంబాలను ఆదుకోవడంలో చాలా విఫలమైపోతా ఉంది. ప్రభుత్వం ఎలా ఉన్నప్పటికీ కూడా ఈ గ్రామ పెద్దలుగా, ఈ గ్రామ నాయకులుగా, ఈ గ్రామ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా ఇట్లాంటి నిరుపేద కుటుంబాలు ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా, ఏ ఆడపిల్ల పెళ్లి చేసినా కూడా మా వంతు సహాయంగా మేము సహాయం చేస్తూ వెళ్తా ఉన్నాం. ఇలాంటి సహాయాలకు ఇంకా చాలా మంది దాతలు ముందుకు రావాలని చెప్పేసి సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.